మిత్రులు అడుగుతున్నారు 60 సంవత్సరాల తర్వాత కూడా లైంగికమైనటువంటి కోరికలు ఉంటాయా అని. ఉంటాయని భాగవతంలోనే మొదటి ఇంట్రొడక్షనే భాగవతంలో చెప్తాడు. వ్యాసుడు కొడుకు వెళ్తూ ఉంటే కొడుకును శ్రీశుకుడు ఆయన పేరు, ఆయన యువకుడు. ఆయన వెనకాల కొడుక పుత్ర అని పిలుస్తూ పరిగెత్తుకొస్తాడు. అక్కడ నదిలో స్నానం చేస్తున్నటువంటి అమ్మాయిలు శ్రీశుకుడు వెళ్తుంటే పట్టించుకోరు, యువకుడైనా కానీ. అదే వ్యాసుడు చాలా పెద్ద ఆయన, చాలా జ్ఞానవంతుడు, 18 పురాణాలు మొత్తం వేదం అంతా కూడా వేదాన్ని డివైడ్ చేశారు కనుక వారికి వ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. ఆయన చూడగానే లేచి బట్టలు చుట్టుకుంటాడు. ఎందుకు అంటే ఎంత చదువుకున్నా ఎంత వయస్సు వచ్చినా మానసికంగా కోరికలు అనేటివి ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా కోరికలు ఉంటాయి. నా దగ్గరికి చాలామంది వస్తారు పేషెంట్లు. సార్ మేము ఈ మధ్య రిటైర్ అయ్యాము, ఇంట్లో నేను మా ఆవిడ ఇద్దరమే ఉంటాం, బిడ్డ పెళ్లి చేసాం, కొడుకు పెళ్లి చేసాం, మనవరాళ్ళు వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నారు, నాకు అసలు శృంగారం చేసినట్టు కూడా గుర్తులేదు, కానీ ఇప్పుడు చేద్దామంటే వీలవ్వట్లేదు, ఇప్పుడు మాకేమీ పని లేదు, ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను, పిల్లల్ని చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను, ఇవన్నీ ఎలా జరిగిపోయినాయో, నేను శృంగారం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు అన్న విషయం కూడా నాకు గుర్తు రావట్లేదు, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామంటే వీలు కాలేకపోతున్నది అని వస్తారు. సో కోరికలు అనేవి లాస్ట్ మినిట్ దాకా కూడా, చచ్చేదాకా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొద్దిమంది ఫిలాసఫర్స్, ఇప్పుడు శ్రీశుకుడు చెప్పాను, ఆయన యువకుడై కూడా ఆయన దాన్ని ఫిలాసఫికల్గా దాన్ని కంట్రోల్ చేసుకున్నారు కనుక ఆయనను చూస్తే అమ్మాయిలు భయపడలేదు, సిగ్గుపడలేదు. వ్యాసుడు అంత గొప్పవాడైనా కూడా వ్యాసుడిని చూస్తే సిగ్గుపడ్డారు. అంటే దాని అర్థం ఏమిటి? ఎంత వయసులో వాళ్ళు కూడా కోరికలు ఉండొచ్చు. కోరికలు ఉండి పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ను ఓవర్కమ్ చేసుకోవడానికి కోసమని ప్రస్తుతానికైతే మందులు ఉన్నాయి. ఒకప్పుడు ఒక 20-30 ఏళ్ల కింద దీనికి అసలు వైద్యమే లేదు. ఊరపిచ్చుక లేహ్యం అని ఏవో చెట్ల మందులు అవి వాడేవాళ్ళు. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు దీనికి పెద్దగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. వయాగ్రా అనే ఒక ట్యాబ్లెట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత శృంగారంలో కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ పెరిగింది. నౌడేస్ నా దగ్గరికి కపుల్స్ వస్తారు, భార్య చెప్తుంది, సార్ మా ఆయన లాస్ట్ ఇయర్ చేసినట్టు చేయట్లేదు, ఆయన స్టామినా తగ్గింది అని. సో కోరికలు ఉంటే తప్పేమీ లేదు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మందులు వాడుకొనైనా కోరికను తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకోవడానికి నౌడేస్ సిల్డెనఫిల్, వార్డెనఫిల్, అవెనఫిల్, టడలఫిల్ అనేటువంటి 4 రకాలైనటువంటి PDE5 ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ట్యాబ్లెట్ పడుతుంది, ఒక్కొక్క వ్యక్తి పడుతుంది. ఇందాకనే ఒక పేషెంట్ వచ్చాడు, ఈ సిల్డెనఫిల్ అనే ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆయన కళ్ళల్లో బ్లీడింగ్ అయ్యి విజన్ తగ్గింది. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కనుక డాక్టర్ను సంప్రదించకుండా ఏదో చాక్లెట్ లాగా వేసుకోకండి. నాకు ఫోన్ చేసి సార్ మీరు ఏదో ట్యాబ్లెట్ చెప్పారు, ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పండి అనకండి. మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అందరూ నా దగ్గరికి రాలేరు, రావాల్సిన అవసరం కూడా లేదు. సో మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా గుండె డాక్టర్లు ఉంటారు, వాటిని కార్డియాలజిస్ట్ అంటారు, వారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని మందులు, మీ హార్ట్కు అది ఇబ్బంది లేదు కదా అని కనుక్కొని ఆ మందులు రాయించుకోండి. మందులు వాడడంలో ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే మందులు పనిచేయవో వాళ్ళకు పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ చేస్తాము. ఇవి ఇంప్లాంట్స్ లోపల పెట్టిన తర్వాత దీనికి ఉన్న శక్తికి అంగం కూడా గట్టిపడుతుంది. సో ఇది 500 గ్రాముల బరువును ఈజీగా మోయగలదు. సో ఇంత హార్డ్నెస్ ఉంటే అది లోపలికి వెళ్తుంది కనుక శృంగారంలో 3 స్టెప్స్ ఉంటాయి. మగవాళ్ళకు అంగం గట్టిపడాలి, లోపలికి వెళ్ళాలి, లోపల 5 నిమిషాలన్నా ఉండాలి. సో ఈ 3 క్రైటీరియాను ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఎవరికైతే మందులు పనిచేయవో వాళ్ళు దీన్ని ఆప్ట్ చేయొచ్చు. మనకు హైదరాబాద్లో 2-3 డాక్టర్లు జూబ్లీ హిల్స్లో ఉన్నారు. ఇక్కడ మనకు దిల్సుఖ్ నగర్లో ఒక హాస్పిటల్ ఉంది, మంజుసుధ హాస్పిటల్ అని. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆండ్రాలజీ ఉంది, అందులో నేను పనిచేస్తున్నాను. డాక్టర్ పురుషోత్తం గారు దీనికి HOD ఆండ్రాలజీ డిపార్ట్మెంట్కి.